అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధికారులకి అనధికారులకి ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకున్న తొలి సర్వసైనటువంటి శ్రీ కురుగుల రామకృష్ణ గారు ఇచ్చేశారు. ఏదైనా మన మండలు సమస్యలున్నా సార్ గారితో మనము వాటిని పరిష్కరించి మన మండలాన్ని అభివృద్ధి ప్రదంగా నడిపిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎంపీపీ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన సమస్యలపై చేపట్టవలసిన జరుగుతున్నాయి. ఆల్రెడీ చాలా వరకు 8.46 crores కి మనకి ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ కాబట్టి ఎంపీటీసీలు సర్పంచులకు కూడా మనవి, మన ఊర్లో ఇంకా ఇల్లు శాంక్షన్ కాకుండా ఉండే వాళ్ళకి కూడా ఇచ్చారు ఉచిత ఇసుక ప్రోగ్రామ్ ని. ఆ 10,000 కూడా మనకు ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఫ్రీగా ఓపెన్ చేసి మాకు అందరికి కూడా బిల్లులు ఇప్పించాల్సినట్టుగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మనందరికీ కూడా తెలియజేస్తాం. 2019-2024 మధ్య కాలంలో ఎవరికైతే ఇల్లు ఇచ్చినామో వాస్తవంగా సార్ చెప్పింది వాస్తవం. కూడా ₹1 ఇచ్చి ఆగిపోయినాయి, బేస్మెంట్ లో ఆగిపోయినాయి. వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడ సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ కూడా వచ్చి ఉన్నారు కనుక మీరు కొంచెం మా రైతులకి అవేర్ చేస్తున్నట్లయితే ఇంకొంచెం కార్డ్స్ అంటే కౌలు రైతులను కూడా కొంచెం బెనిఫిట్ పొందేదానికి కొంతవరకు మనము వాళ్ళకి అవగాహన కల్పించినట్లయితే. గతంలో పాఠశాలల అభివృద్ధిని ఇప్పుడు పేరు మార్చి పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమం కింద గతంలో నాడు లేకుండా వాటర్ ట్యాంక్స్ ఉంటే వాటిని శుభ్రం చేసుకుంటూ పిల్లల ఈ విరేచనాలు ఏంటంటే అమ్మాయికి తండ్రి లేడు, తల్లి లేదు, అమ్మాయికి ఉపాధి అని అంటే అనుకున్నారు కాబట్టి వాళ్ళు గెలిపించేస్తారు ఈ రోజు కూడా నన్ను. కానీ నేను మీకోసం మీరు నాకు సహాయం చేస్తారని చెప్పి నేను వచ్చాను. మీరు గొప్ప మనసు చేసుకొని ఈ 2 సంవత్సరాలు ముందించండి. నేను అడిగే ఈ ఒక్క కోరిక తీర్చండి సార్. ఎందుకంటే నా భర్త కోసం మిమ్మల్ని అడుగుతున్నా. 2 సంవత్సరాలు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ని నా భర్త కోసం నేను చెరువులు ఉన్నాయి. 14 నుంచి 19 లోపల మేము ఉన్న 90 చెరువుల్లో 80 చెరువుల్ని పూర్తి స్థాయిలో మరమర్చినాము. అప్పుడు సార్ కూడా ఏంటంటే మీ మండలంలోనే పంపించారంటే 22 చెరువులు ఐడెంటిఫై చేశారు. అంటే అది 7 సంవత్సరాల ప్రోగ్రాము. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 యాక్చువల్గా. ఈ 10 రోడ్లలో ప్రస్తుతం అయితే ఒక వెంగడగిరి నుంచి తీర్థంపాడు వెళ్లే రోడ్డు బాలసముద్రం వరకు 3.5 కిలోమీటర్లు 80 లక్షలతో శాంక్షన్ అయి ఉన్నది. కానీ పనులు ఇంకా మొదలు దాకా 4.4 km బీటీ అంటే 7 మీటర్ల రోడ్డుని 10 మీటర్ల రోడ్డుగా వెడల్పు చేయడం జరిగింది. విధంగా ఇంకా 2 బస్సులు ఆర్డినరీ బస్సులు రావాల్సి ఉన్నది. ఆ 2 ఆర్డినరీ బస్సులు కూడా రేపు వస్తాయని పాత బస్ స్టాండ్ ఆర్టీసీకి ప్రయాణికులకి గుడికాయ ఉంటుంది. అక్కడ చుట్టుకొమ్మలు కాళ్ళకి తగిలి కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కామకూరు రూట్లో కూడా అటువంటి ఇబ్బంది కూడా ఉంది సార్. కొద్దిగా దానికి సంబంధించి సార్ మరింత చేస్తే ప్యాసింజర్లకి నెల్లూరు ప్యాసింజర్లకి అసలు బాగుంటుందని మనం నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గతంలో సారు రాపూర్లో నేను పనిచేసినప్పుడు ఇదే నియోజకవర్గంలో అంగన్వాడీ సెంటర్లు ఉంటే 40 బిల్డింగ్లు కట్టడానికి మాకు సహకరించారు సార్. నుంచి డేటా బస్ గురించి అడిగారు మేడం. ఎవరైతే పుట్టిన చేయలేకపోయినా మేడం డేటా బస్సు తర్వాత ప్రతి గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ఖాళీ చేసి ఏ దేనిలో ఎంత భయపడి ఈ రాష్ట్రానికి ఏ ఒక్క కంపెనీ కూడా రాలా. మళ్ళా ఈరోజు
తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బయట నుంచి పరిశ్రమలు తెచ్చుకునే విధంగా మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, బయట నుంచి పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వచ్చినప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పనే కాన్సెప్ట్తో ఈరోజు మళ్ళా ముందుకు అడుగులేస్తా ఉన్నాడు. ఎటు పోయినా ఏముందో, ఎక్కడ ఏ గొయ్యి ఉందో కూడా తెలియకుండా భయపడే పరిస్థితుల్లో ఈరోజు చెప్పిన మాట తప్పకుండా పరిపాలిస్తున్నాడు. అందుకనే ఏది కూడా పేదలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు ఖచ్చితంగా పేదలకు అందాలని చెప్పని కాన్సెప్ట్తోనే ముందుకెళ్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకొని మీ వంతు మీరు అందరూ కూడా మనందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తే మన రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని ఉండి పరిపాలించేది వేరు, ఈరోజు ఏమీ లేకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది వేరని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అది మీరే చూశారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేశారు. దాన్ని అంతా కూడా సమకూర్చి ఘాట్లో పెట్టేందుకు ముఖ్యమంత్రికి కూడా టైం పడుతుంది చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకొని సహాయ సహకారాలు అందించాలని చెప్పని కోరుకుంటూ పత్రికా సోదరులు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.